చివరగా పట్టభద్రులకు విద్యావంతులకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? చివరిగా ఒకటే చెప్పదలుచుకుంటున్న పట్టభద్రులకి విద్యావంతులకి నా విన్నపం ఏంటి అని అంటే, ఒక యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళండి. యువ నాయకుల్ని మన సమస్యలు తీర్చడానికి, మనలో సగటు వ్యక్తిగా 24 గంటలు మీతో పాటు పని చేయడానికి ముందున్న యువకుని నాలాంటి ముందుకు తీసుకుపోయి గెలిపించాలి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు అనేది వేయండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేస్తే మన భావితరాల భవిష్యత్ బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పట్టభద్రులకు మరియు విద్యావంతులకు నా విన్నపం ఏంటి అంటే, తరగని ఆస్తులు ఉండి కూడా ఎమ్మెల్సీ పదవులకు ఆశపడి వస్తున్నారు. ఒకసారి పట్టభద్రులు ఆలోచించండి. వారు వస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందా? నాలాంటి యువ నాయకత్వాన్ని బలపరిచి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే యువ నాయకత్వంతో నవ సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ నన్ను బలపరిచి నన్ను ముందుకు తీసుకెళ్ళి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. K24 న్యూస్ ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాము. మీ గన్నవరం సుదర్శనం.